మిమ్మల్ని మాత్రము మరి ఎలా అసలు ట్రాప్లోకి దింపాడు? ఎందుకంటే ఈ లవ్ జిహాద్ అనేది ఈ మధ్య చాలా కేసులు చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మీరెలా నమ్మారు? నమ్మడం అంటే రావడం అయితే ముస్లిం అబ్బాయిలాగా వచ్చాడు, దాని తర్వాత హిందూ అబ్బాయిలాగా మారాడు. బిజినెస్ అని చెప్పి నాతోటి మాట్లాడడం జరిగింది. తర్వాత మారడం జరిగింది. బిజినెస్ అని చెప్పి నాతో కన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళందరికీ తెలుసు పెళ్ళి అవుతుందని చెప్పి. వాళ్ళ అక్క వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. వస్తున్నామని చెప్పింది. దాని తర్వాత ఆగస్టులో వాళ్ళ అమ్మ వచ్చింది, నిజంగా వచ్చి నికా చేస్తాము 3 monthsలో అని చెప్పి చెప్పింది. మీ డబ్బులు ఇచ్చేస్తాం, ల్యాండ్ అమ్మేసి అని చెప్పింది. సో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉండేసరికి లవ్ జిహాద్ అని నాకు అర్థం కాలేదు. తర్వాత మా సార్ వాళ్ళని, మేడం వాళ్ళని కలిసిన తర్వాత లవ్ జిహాద్ అంటే ఇది, ఇలా ఇలా చేశారు కాబట్టి దీన్ని లవ్ జిహాద్ అంటారని చెప్పి అప్పుడు నాకు తెలియడం జరిగింది మ్యామ్. కానీ ఇక్కడ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తున్నారు. సరే తను వచ్చాడు, తర్వాత మీ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా తనని ఎందుకు మీరు కేసు పెట్టాలనుకోలేదు తన మీద? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీ మీద అటాక్ చేయించాడు అని చెప్పేసి కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు కేసు పెట్టారు? ఎందుకు కేసు పెట్టలేదు అని అంటే, నా ఫ్యామిలీ, మా అమ్మ నా చెల్లి, నా ప్రపంచం వాళ్ళిద్దరు బెదిరించారు. వాళ్ళకి ఓల్డ్ సిటీలో తెలిసిన వాళ్ళు మనుషులు ఉన్నారని చెప్పారు. వాళ్ళు మాఫియాకి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరిగింది. మా మమ్మీది న్యాచురల్ ఎట్లా, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సరే వాళ్ళు ఏదైనా మెడిసిన్ ఇచ్చి మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే, ఇప్పుడు ఎవరైనా ప్రెస్ వాళ్ళైనా అదే న్యాచురల్, తను హార్ట్ అటాక్ వచ్చి ఏం చేస్తున్నావు అని అనుకుంటారు. అలా నేను అనొద్దు, కానీ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, అలా చెప్పేవాళ్ళు నాకు. అండ్ నమ్మడం అంటే మారుతాడు, అట్లీస్ట్ లాస్ట్ వరకు, అక్టోబర్ వరకు మారుతాడు అని చెప్పి మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ కోసం కానీ బయటికి రాలేదు. నేను పరువు పోతుందేమో ఫ్యామిలీది అని చెప్పి రాలేదు ఇన్ని రోజులు బయటికి. అవి నా ఆపే. రిజిస్టర్ ఆఫీసర్ని మీరు అడిగారు, ఎందుకంటే నెల రోజులు టైం తీసుకుంటారు వాళ్ళు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత పెళ్ళికి నెల రోజుల టైం పడుతుంది. ఆ లోపల మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమైనా అడిగారా? మీకు ఏం చెప్పారు? అసలు పెళ్ళికి తీసుకెళ్లారు, కారులో మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత సైన్ పెట్టే టైంలో లోపలికి వెళ్ళాం మ్యామ్. సైన్ పెట్టాము, అతను చెప్పాను, బయటకు వచ్చాము. అతను చెప్పినట్టు నేను చేశాను. నవాజ్ ఇంకా వాళ్ళ తరఫున ఎవరెవరు వచ్చారు సాక్షులు? మీ తరఫున ఎవరెవరు? నా తరఫు నుంచి సైన్ మా అమ్మ పెట్టింది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ తమ్ముళ్ళు పెట్టారంట, సొంత తమ్ముళ్ళు. అండ్ వాళ్ళ తమ్ముడు మొత్తం వాళ్ళు 4 members వచ్చారు వాళ్ళ సైడ్ నుంచి. విత్ నవాజ్ 5 members. మేము, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం వెళ్ళాము. అంటే పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ తను ఎలాంటిదైనా మీకు డ్రింక్ లాంటిది కానీ, లేకపోతే లిక్విడ్ లాంటిది కానీ, లేదా ఫుడ్ లాంటిది కానీ, ఏదైనా మత్తు పదార్థాలు కానీ మీకు వాళ్ళు ఇచ్చారు మ్యామ్, నాకు ఇచ్చారు. అది డ్రగ్గా ఏంటి నాకు తెలియదు, కానీ ఇచ్చేవాళ్ళు నాకు. ఇచ్చేవాళ్ళు అంటే దాంట్లోనే మీరు ట్రాప్ అవ్వాల్సి వచ్చింది? అవును మ్యామ్. ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఫర్దర్గా ఎంత జరిగిపోయింది. ఎవరెవరికి శిక్ష పడాలనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎవరికి శిక్ష పడింది? మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు అంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి, అంటే అతనికి హెల్ప్ చేశారు, ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను నేను. ఆ శిక్షను చూసి వేరే ముస్లిం అబ్బాయి అమ్మాయి మన హిందూ అమ్మాయి దగ్గర రావాలంటే భయపడాలి. అలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన తెలంగాణ గవర్నమెంట్. అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఎందుకంటే మీరు చేతులు కోసుకునే వాళ్ళు, అలాగే తల గోడకేసుకొని బాదుకునే వాళ్ళు, టార్చర్ చేసే వాళ్ళని మీ మీద ఎలిగేషన్స్ కూడా చేశాడు నవాజ్. దీనికి ఏం చెప్పారు? ఇప్పుడు ఎంఎన్సీలో పనిచేశాను నేను, దానికి నేను పిచ్చిదాన్ని అయితే నన్ను తీసుకున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా మ్యామ్? అలా ఏం ఉండదు కదా. నేను అలా కొట్టుకున్నామంటే వాళ్ళు పెట్టిన టార్చర్ భరించలేక నేను తల కొట్టుకునేదాన్ని. నేను ఇంట్లో నుంచి 2-3 times పారిపోతే ఇదే విషయం, మీ మమ్మీ మీ చెల్లి ఉన్నారు నీ వెనకాల, మర్చిపోవద్దు అది, నువ్వు పోతావేమో ఈరోజు, రేపటి రోజు మీ మమ్మీ చెల్లి ఉంటారు కదా, వాళ్ళని మేము ఏమని చేస్తాము అని చెప్పేవాళ్ళు. అండ్ చేతులు కోసుకోవడం అంటే నేను చేయి కోసుకుంది మా మమ్మీ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ తను ఇంకా భరించాలి ఏదైనా కానీ. ఇప్పుడు బయట మనుషులు నేను కొన్ని చూస్తున్నాను, అంటే అమ్మాయికి తెలిసి చేసుకుని అంటున్నారు. అంటే సమ్వేర్ దే ఆర్ పాయింటింగ్ అవుట్ అంటే మా మమ్మీ పెంపకాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఇప్పుడు మీరు చెప్తారు, ఇదంతా మీరే చెప్తారు. తను నన్ను ఎలా పెంచిందో నాకు తెలుసు, తను పాయింట్అవుట్ చేయడం లేదు, తన మీద పడుతుందని చెప్పి నేను కోసుకోవడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధం లేదు, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళు చేసే ట్రాప్ అలా ఉంటుంది.
అంటే కువైట్ అన్న అని చెప్పాను కదా, అతను రికార్డింగ్ వింటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఒక ట్రాప్ సెట్ చేస్తారు. కువైట్లో ఒక గ్యాంగ్ అంట వాళ్ళది, సౌదీలో ఒక గ్యాంగ్ ఉంటుందంట, హైదరాబాద్లో ఒక గ్యాంగ్ అంట వాళ్ళది, అలా సపరేట్ కంట్రీస్లో ఒక్కొక్క గ్యాంగ్ ఉన్నారంట వాళ్ళు. చూసాం కదా, ఎందుకంటే వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు అని చెప్పేసి కూడా నన్ను ట్రాప్ చేశారు, నాకు ఇచ్చే ఫుడ్లో కానీ నాకు ఇచ్చే డ్రింక్లో కానీ వాళ్ళు ఏదో కలుపుతారు, కలిపిన తర్వాత వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఇప్పటికే మూడవ పెళ్ళి అనేది కూడా తెలుస్తూ ఉంది నవాజ్కి అని చెప్పేసి మొత్తం ప్రూఫ్స్తో సహా బయట పెడుతుంది ఇక్కడ నటాషా. కానీ ఇక్కడ నటాషా ఎలా నమ్మింది అంటే కూడా నాకు పరిచయము, కింద కిరాణా షాపు అంటే షాపుని రెంట్కి తీసుకోవడానికి వచ్చాడు, అక్కడ పరిచయము మాదే కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇంత ఈజీగా ట్రాప్లో పడుతున్నారు అమ్మాయిలు అంటే ఇక్కడ కారణం ఏంటి? వాళ్ళకి కొంచెం కూడా ఎడ్యుకేషన్ పవర్ లేదా, లేకపోతే ఇలా ఎలా ట్రాప్లో పడుతున్నాం అనేది తెలుసుకోవాలి కదా. దీని అంతటికీ కూడా సోషల్ మీడియా కారణం అని కూడా చెప్పుకోవచ్చు. వాట్సాప్ కాల్స్ అండ్ ఇన్స్టా, టెలిగ్రామ్ కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేసేవాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది నటాషా. మన నార్మల్ కాల్ ఎత్తినప్పుడే డౌట్ పడాలి, అలాంటిది ఎందుకు ఎడ్యుకేషన్స్ పర్సన్సే ఇలాంటి ట్రాప్లకు బలవుతున్నారు అనేది ఖచ్చితంగా దృష్టిలోకి తీసుకోవాలి. సమాజంతోనే ఉంది కాబట్టి ఇలా మనము ఫర్దర్గా రీసెంట్గా పంజాగుట్టలో కూడా చూసాము లవ్ జిహాద్, ఆయన ఫిట్నెస్ సెంటర్ కోచ్ కూడా. అలాగే మనం 3 months బ్యాక్ లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో కూడా చూసాం ఈ లవ్ జిహాద్ అనేది. ఇలాంటి లవ్ జిహాదీ కేసులు రోజు రోజుకు బయటకు వస్తూ ఉన్నాయి. వీటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా కోరుకుంటున్నాం ఆర్టీవీ తరఫున. కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీవీ.